కాసేపట్లో వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత జగన్. పార్టీ నేతలతో కలిసి విజయవాడ సబ్ జైలుకు వెళ్లనున్నారు. కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా జిల్లా జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలు సమీపంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాసేపట్లో వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత జగన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ విజయవాడ సబ్ జైలు నుంచి అందిస్తారు. సురేష్, ఎన్ని గంటలకు వైసీపీ అధినేత అక్కడికి చేరుకోనున్నారు? అధినేతతో పాటు ఇంకెవరెవరు వంశీని పరామర్శించనున్నారు? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ప్రస్తుతం మనం ఈ విజయవాడ జిల్లా జైలు దగ్గర ఉన్నాం. మరికొద్ది సేపట్లో ఇక్కడకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఏదైతే కిడ్నాప్ అదేవిధంగా బెదిరింపులకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్నారో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం ఇక్కడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పరామర్శించేందుకు 10:45 జగన్ తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. 11 గంటలకు ఆయన ఇక్కడికి చేరుకున్న అనంతరం దాదాపు 30 నిమిషాల పాటు ఇక్కడే ఆయన ఉండి వల్లభనేని వంశీని పరామర్శించారు. ప్రస్తుతం మనం ఇక్కడ జిల్లా జైలు దగ్గర పరిస్థితిగాని చూసినట్టయితే మరికొద్ది సేపట్లో జగన్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు ఈ ప్రాంతం మొత్తాన్ని మోహరించారు. మొత్తం ఈ ప్రాంతంలోని 4 వైపులా ఉన్న రోడ్లను మొత్తం పోలీసులు తన కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇతర వాహనాలను అదేవిధంగా ఇతర వ్యక్తులను కూడా ప్రస్తుతం లోపలికి అనుమతించట్లేదు. దాదాపు ఈ 4 రోడ్లు ఏదైతే ఈ జిల్లా జైలుకు సమీపంలో ఉన్న 4 రోడ్ల ప్రాంతంలో కూడా 144 సెక్షన్ ప్రస్తుతం పోలీసులు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మిగతా అందుబాటులో ఎవరైతే విజయవాడకు సంబంధించి ఇటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు తదితర నేతలు అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎవరైతే ఈ కేసుకు సంబంధించి అటు వల్లభనేని వంశీ కేసును చూస్తున్నారో వారితో పాటు వైసీపీకి సంబంధించిన లీగల్ టీం సంబంధించిన న్యాయవాదులు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. జగన్ ములాఖాత్కు సంబంధించి మిగతా ఫార్మాలిటీస్ కూడా వాళ్ళు పూర్తి చేస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఏదైతే 10:45 ఆయన నివాసం వద్ద నుంచి తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద నుంచి బయలుదేరి 11 గంటలకు ఇక్కడికి చేరుకోనున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ బెదిరింపులు అదేవిధంగా కిడ్నాప్ కి సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్నారు వల్లభనేని వంశీ ప్రస్తుతం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ ఆయనకి సంబంధించి ఇటు ఆయన ఆరోగ్యం సరిగా లేని కారణంగా అటు బెయిల్ ఇవ్వాలంటూ దానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ తో పాటు పోలీసులు కూడా ఆయన కస్టడీని కోరుతూ వ్యతిరేకంగా మిగతా బెయిల్ పిటిషన్ కూడా వ్యతిరేకంగా పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ ఈ రోజు కోర్టుకు సమర్పించనున్న నేపథ్యంలో ఇరువైపులకు సంబంధించిన వాదనలు కూడా ఈ రోజు కోర్టులో జరగనున్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ అధినేత గతంలో ఎవరైతే వైసీపీకి సంబంధించి కీలక నేతలుగా ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్లు జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయన వెళ్లి పరామర్శించి వచ్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పరామర్శించడంతో పాటు గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ను కూడా గతంలో ఆయన పరామర్శించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ వల్లభనేని వంశీని కూడా జిల్లా జైల్లో పరామర్శించున్నారు. ఆయన భార్య పంకజశ్రీతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అదేవిధంగా వైసీపీ నేతలతో పాటు ఆయన ఇక్కడికి చేరుకొని ఆయనకి భరోసానిచ్చే ప్రయత్నం చేస్తారు. అనంతరం ఏదైతే 11 గంటల నుంచి 11:30 వరకు ఈ భేటీ పూర్తయిన అనంతరం ములాఖాత్ అనంతరం వైసీపీ నేతలతో పాటు బయటకు వచ్చి ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో ఏ విధంగా మాట్లాడతారనే అంశం మాత్రం ఉత్కంఠగా మారిన పరిస్థితి. మరోవైపు ఆయన ఇక్కడికి వచ్చే తరుణంలో పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటున్న తరుణంలో ఆయన పర్యటన మొత్తం ఉత్కంఠగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.